ఈ రక్షాబంధన్కి స్వయంగా మనమే రాఖీ తయారు చేద్దామా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రాఖీ తయారు చేయడానికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. ఇలాంటిది ఒక తాడు లేదా దారం ఇలా వైట్ పూసలో ఉంటే సరిపోతుంది ఈ రాఖీ చేయడానికి. ముందుగా ఈ తాడు తీసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి. తర్వాత తాడుకి నాట్ చేసుకొని ఈ పూసల్ని 1 by 1 అలా మనం ఎక్కించుకోవడమే. అసలు ఈ రక్షాబంధన్ అంటే ఏంటి? ఈ పండుగని ఎవరెవరు జరుపుకుంటారు తెలుసుకుందామా? ఈ రక్షాబంధన్ అనేది సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతను గురించి తెలిపే పండుగ. ఈ పండుగని మనం హిందూ చాంద్రమాన మాసం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున చాలా బాగా జరుపుకుంటాం. ఈరోజు అక్కా చెల్లెళ్ళు తమ అన్న లేదా తమ్ముడి చేతికి రాఖీ కట్టి వారి విజయం మరియు శ్రేయస్సు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు. తమ సోదరుడు జీవితాంతం తనకు తోడుగా ఉంటాడని, ఏ కష్టం వచ్చినా కాపాడుతానని తన చెల్లికి మాట ఇచ్చి కానుకలు అందిస్తాడు. ఇది కేవలం ఒక దారం కాదు, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి మరియు బాధ్యతకు నిజమైన నిదర్శనం. ఇలా సింపుల్గా ఇంట్లోనే మీ అన్న లేదా తమ్ముడి కోసం రాఖీ తయారు చేసి కట్టడానికి ట్రై చేయండి. మన చేతుల మీదుగా మనం చేసామని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.